పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఖండించండి. ఎస్ఏ సుబాన్ పిలుపు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఖండించాలని ప్రపంచ దేశాల అధ్యక్షులను, మానవతావాదులను, ప్రజాతంత్రవాదులను అవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఏ సుబాన్ కోరారు. కర్నూలు నగరంలోని పాత బస్తీ నందుగల ఆవాజ్ కమిటీ కార్యాలయంలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ఏ సుబాన్, మౌలానా హిదయతుల్లాలు మాట్లాడుతూ, గత అనేక సంవత్సరాలుగా ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలపై దాడులు చేసి ఏకపక్షంగా పిల్ల, జల్ల, మహిళ, ముసలి, ముతక అని తేడా లేకుండా ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు నెతన్యాహు బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవాస ప్రాంతాలలో, చికిత్స పొందుతున్న ఆసుపత్రులలో, ప్రార్థనా స్థలాలలో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అంతర్జాతీయ యుద్ధ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి అక్కడి ప్రజలపై తీవ్రంగా దాడి చేస్తున్నప్పటికీ ఖండించడానికి, ఆదుకోవడానికి ఎవరికీ చేత కావడం లేదని, ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్నాయని, అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి అనేక సార్లు ఇజ్రాయెల్ యొక్క ఉన్మాదాన్ని కట్టడి చేయాలని ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతుందన్నారు. ఇజ్రాయెల్ తమ యొక్క యుద్ధోన్మాదంను అమెరికా బలపరుస్తూ సామ్రాజ్యవాద దేశంకు భయపడి ఇతర దేశస్తులు ఎవరు కూడా వారికి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా రావడానికి సాహసించడం లేదని, గతంలో భారతదేశం పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఉండేదని, కానీ 2014 నుండి అధికారంలోకి వచ్చిన మతోన్మాద బీజేపీ పార్టీ ఇజ్రాయిల్ యొక్క యుద్ధ ఉన్మాదాన్ని, సామూహిక దాడికి మద్దతు ఇవ్వడం చాలా బాధాకరమన్నారు. ప్రపంచంలో ఉండే మానవతావాదులు, ప్రజాతంత్రవాదులు, వామపక్షాలు ముక్త కంఠంతో బయటికి వచ్చి పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా మద్దతుగా నిలవాలన్నారు. ఇజ్రాయిల్ దేశానికి అమెరికా దేశం అధునాతనమైన అత్యాధునిక ఆయుధాలను ఇజ్రాయెల్కి సరఫరా చేస్తుందని, వారి యొక్క వ్యాపారాన్ని లబ్ధి చేకూర్చే విధంగా యుద్ధాన్ని వాడుకుంటుందని వారు విమర్శించారు. అవాజ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో పాలస్తీనాకు మద్దతుగా ప్రజలను సమీకరించి ఇజ్రాయెల్కు, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో అవాజ్ కమిటీ నగర ఉపాధ్యక్షులు నాజీర్ అహ్మద్, హఫీజ్, నిసార్ అహ్మద్లు ప్రసంగించారు. ఈ సమావేశంలో అవాజ్ నగర నాయకులు చోటుబాయ్, ఇలియాజ్, ఫయాజుల్ కరీం, చాంద్ బాషా, శాలి బాషా, షేక్ షావలి, బబులి, బసీర్ ఇస్మాయిల్, జాఫర్, రఫీ, నబీ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో ఆవాజ్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పాలస్తీనా మద్దతుగా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి, ఆ రకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వాలని చెప్పి మా ఆవాజ్ కమిటీ డైరెక్షన్లో భాగంగానే ఈరోజు మా సమావేశం జరుగుతోంది. మేము కోరుతా ఉన్నాం, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా ఇట్లా అణచివేతన ప్రజలకు మద్దతుగా ఆ రకంగా ఉండాలి. ఇంతకుముందు గతంలో ఇరాన్ ఆ రకంగా ఉండేది. మొన్నటి వరకు మన ప్రభుత్వం కూడా, ఇండియా గవర్నమెంట్ కూడా పాలస్తీనా మద్దతుగా ఉండేది. ఎప్పుడైతే ఈ మతోన్మాద పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈరోజు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉంది. అణగారిన వారిపై కాకుండా, అణచివేత గురవుతున్న వారికి కాకుండా మద్దతు ఆ రకంగా ఇవ్వకుండా ఇజ్రాయెల్ యొక్క దాష్టికానికి, ఇజ్రాయెల్ యొక్క దాడికి ఆ రకంగా మద్దతు ఇస్తున్నారంటే ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మేము ఆవాజ్ కమిటీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జరుగుతున్న విషయం ప్రపంచానికి తెలుసు. ఈరోజు జరుగుతున్న యుద్ధం కాదు, ఏకపక్ష దాడి. పలస్తీన్ ప్రజలపైన అమానుషమైనటువంటి ఊచకొత్త జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పక్షాల కానీ తెలిసినప్పటికీ ఈ దాడిని ఖండించలేకపోతూ ఉన్నాయి. మానవత విలువలను మట్టిలో కలిపి, ప్రపంచ సూత్రాలను కూడా మట్టిలో కలిపి ఇజ్రాయెల్ ఈరోజు విలవీగుతూ ఉంది. ఏ దేశం అయితే వాళ్లకు ఆశ్రయం ఇచ్చిందో ఆ దేశంపై ఏకపక్ష దాడి జరిగి కనీసం చిన్నపిల్లలకు తినేటువంటి తిండి, తాగేటువంటి పాలు, ఔషధ గుణాలు కలిగినటువంటి మందులు కూడా లేకుండా ఈరోజు నియంత్రిస్తూ ఉంది. దీన్ని అవాజ్ కమిటీగా మేము ఖండిస్తూ ఉన్నాం. భారతదేశ ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అలిన విదేశాంగ విధానానికి కట్టుబడి ఉన్నటువంటి దేశం మనది. అలాంటి ఈ దేశాన్ని బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ దాన్ని పూర్తిగా కనుమరుగు చేసినాడు. యుద్ధం చేసే వాళ్ళ పట్ల, అంటే దెబ్బలు తిని అణగారిపోయే వాళ్ళ పట్ల కాకుండా అణచివేతలు చేసే వాళ్ళ పట్ల ఈరోజు మన ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంది. ఇది దారుణమైనటువంటి విషయం. అవతల కూడా నియంత్రిత మతోన్మాద పోగడలతో ప్రభుత్వం పరిపాలన చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ చూస్తూ ఉంది. ఇక్కడ కూడా మత ఉన్మాదంతో ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజలను అంచాలనేటువంటిది ఎక్కడ జరిగినా కూడా ప్రజలు చైతన్యవంతంతో తిరగబడతారు.
వాళ్ళ రాజ్యాన్ని కాపాడగలుగుతారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో ఏళ్ళు త్యాగాలు చేసి ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి దేశ చరిత్ర మనది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ స్వాతంత్రం కోసం, వాళ్ళ దేశం కోసం వాళ్ళు త్యాగాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా స్వాతంత్ర ఉద్యమాలు జరుగుతూ ఉంటే అలాంటి స్వాతంత్ర పోరాటాలకు మద్దతిచ్చి ఆదరించినటువంటి దేశం భారతదేశం. భారతదేశ విలువలను విదేశీ విధానాన్ని మనం కొనసాగించాలా. ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి అనేక దేశాలు చెప్పినప్పటికీ ఈరోజు ఇజ్రాయెల్ మాట వినే పరిస్థితి లేదు. మేము తక్షణమే దేశ అధినేతలు జోక్యం చేసుకొని, భారతదేశ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఇజ్రాయెల్ ఊచకోతను ఆపాలని చెప్పేసి, అమాయకుల ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు అబ్దుల్ సుబాన్, అవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని.